పేజీ నెంబర్ 52, సెకండ్ క్లాస్, 8th లెసన్ తాని తందాన. కింది పదాలు చదవండి. దా పా ఒత్తులున్న అక్షరాలకు సున్నా చుట్టండి. ముద్ద, గద్ద, చెద్ది, మద్ది, గద్దె, మిద్దె, దొప్ప, కౌచిప్ప, దుప్పి, చప్పిడి, కొప్పెర, కుప్పెలు. వద్దు, హద్దు, ఉప్పు, పప్పు, కన్ను, మన్ను, కప్ప, గొప్ప, తప్పు, ఒప్పు, అప్పు, ముప్పు. కింది పదాల్లో గీత గీసిన అక్షరాల్లో తేడా ఏమున్నది? ముద, ముద్ద, గుదులు, గుద్దులు, ఉదెర, ఉద్దెర, కప, కప్ప, పుప్పొడి, పుప్పొడి, కప్పు, కప్పు. ఒత్తిచ్చినందుకు మనము ఒత్తి పలుకుతున్నాం. కింది పదాలు జతపరిచి రాయండి. ఎద్దుల బండి, గద్దల గుంపు, పప్పు చారు, చెప్పుల జోడు. గద్దల గుంపు, ఎద్దుల బండి, పప్పు చారు, చెప్పుల జోడు. కింది అక్షరాలు కలుపుకుంటూ పదాలు రాయండి. అట్టు, పొట్టు, చెట్టు, జుట్టు, మొప్ప, కుప్ప, చిప్ప, తెప్ప. ఎద్దు, ముద్దు, గుద్దు, వద్దు, మిద్దె, గద్దె, అద్దె, విద్దె. కింది వాక్యాల్లో కొన్ని అక్షరాలకు ఒత్తులు లేవు, సరైన ఒత్తులు చేసి రాయండి. చెట్టు తొర్రలో పాలపిట్ట, ఎద్దుల బండి పోతుంది, పెద్దల మాట చత్తిమూట, ఉప్పు లేని పప్పు చప్పగా ఉంటుంది. దాగునితం, పాగునితం ఉండే పదాలు కూడా రాయాలి. గద్ద, సుద్ద, అద్దం, ముద్ద, చద్ది, బుద్ది, గద్ది, మద్ది, మొప్ప, కప్ప, గొప్ప, చిప్ప, ఉప్పు, తప్పు, కప్పు, పప్పు, ఎద్దు, హద్దు, వద్దు, పద్దు. బొమ్మలకు బదులుగా పదాలతో వాక్యాలు చదవండి, రాయండి. పాప అద్దంలో చూసి బొట్టు పెట్టుకున్నది. తాత చెప్పులు కొన్నాడు. కప్ప బెగబెక అంటుంది. ఎద్దులు బండిని గుంజుతున్నాయి. కింది గల్లోని అక్షరాలతో పదాలు రాయండి. అల్లం, అన్న, పప్పు, కర్ర, గద్ద, ఉప్పు, వెన్న, ముద్ద, కట్ట. కింది వాక్యాల్లోని పదాల వరుసను సరిచేసి అందంగా గీతల్లో రాయండి. సీత కొప్పున పూలు పెట్టింది. మహేష్ తమ్ముడికి చెద్దరు కప్పాడు. భవానీ గౌనుకు అద్దాలు కుట్టింది. ఎవరు ఎప్పుడు అబద్ధాలు చెప్పకూడదు. కింది పదాల ఆధారంగా వాక్యాలు రాయండి. గట్టు చెట్టు, గట్టు మీద చెట్టు ఉన్నది. చెట్టు పిట్ట, చెట్టు పైన పిట్ట ఉన్నది. పిట్ట పుల్లలు, పిట్ట పుల్లలు ఏరి తెచ్చింది. పుల్లలు గూడు, పిట్ట పుల్లలతో గూడు కట్టింది. గూడు పిల్లలు, పిట్ట గూడులో పిల్లలు పెట్టింది.